ఇప్పుడు ఈ యాసంగిలో నేను మొన్న చూస్తా ఉంటే నేను వరంగల్ జిల్లా మహబూబాదు డోర్నకల్లు నేను పరకాల ఆ ప్రాంతాలు పోయి రాత్రి వచ్చాను. ఎక్కడ చూసినా మక్క బాగా పెరిగింది. ఏంటి ఇంత పెరిగింది మొక్కజొన్న అంటే, సార్ ఈ దిగుబడి బాగా వస్తుంది, 35-40 క్వింటాలు వస్తుందని చాలా మంది రైతులు ఈసారి మక్క పెట్టారు. అండ్ పత్తి దెబ్బతిన్నది, ఈసారి పత్తి మొత్తం కూడా నల్లబడిపోతే పత్తి తీసేసి మక్క పెట్టారు అని చెప్పి నాకు రైతులు చెప్తా ఉండే, మా నాయకులు చెప్తా ఉండే. అంటే మరి ఈరోజు అమెరికా నుంచి భారతదేశంలో పంట పండించిన దానికంటే తక్కువ ధరకే అమెరికా నుంచి రేపు మక్కలు వచ్చి పడితే మన రైతు పరిస్థితి ఏంటి? ఎందుకు ఈ అగ్రిమెంట్ చేయాల్సి వచ్చింది? మరి ఈ అగ్రిమెంట్ వాల్యూ ఎంత అంటే $500 బిలియన్. అమెరికాతో చేసిన ఒప్పందం విలువ $500 బిలియన్. అంటే మన రూపాయల్లో లెక్క పెడితే 45 లక్షల కోట్ల రూపాయల అగ్రిమెంటు ఇవాళ భారత ప్రభుత్వం అమెరికాతో చేసింది. 45 లక్షల కోట్ల రూపాయల మొక్కజొన్న, జొన్న, సోయాబీన్ మరి తదితర పంటలు అమెరికా మన దేశం మీద పంపితే ఈ దేశ రైతుల పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించాలి. మనం చేసే అగ్రిమెంట్లు మన రైతులకు భరోసానియాలి, భద్రతనియాలి, రైతుకు మద్దతు ధర పెరగాలి. కానీ ఇబ్బడి ముబ్బడిగా విదేశాల నుంచి వచ్చి ఇక్కడ పడితే ఈ రైతుల పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించాలని చెప్పి రైతుల పక్షాన నేను భారత ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా.